వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఓ మోస్తరుగా చదువుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, లేకపోతే ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం కళ్ళు వాచిపోయేలా ఎదురు చూసే నిరుద్యోగులకు కానీ, లేదా ఉద్యోగాలు చేస్తున్న వారికి కానీ, కష్టపడి కలెక్టర్లు అయిన వాళ్ళకి కానీ, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటో తెలుసు. అంటే ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎగ్జామ్స్ పెడుతుంది. ఆ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాన్ని రకరకాల అంచెలు ఉంటాయి. ఆ అంచెలు అన్నిట్లో పాస్ అయిన వాళ్ళకి ఆ ర్యాంకుల ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా అంటే మనం అనుకునే కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కానీ, పోలీస్ సర్వీస్ కానీ, ఫారెస్ట్ సర్వీస్ కానీ, రైల్వే సర్వీసెస్ కానీ ఇట్లా రకరకాల కేటగిరీస్ ఇస్తారు వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా. ఇవాళ దేశం మొత్తం అంటే భారతదేశం ప్రజాస్వామ్యం ఏదైతే మనం 3 స్తంభాలు అనుకుంటాం, ప్రధానమైన 3 స్తంభాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 స్తంభాలు ఏవైతే అనుకుంటామో ఈ ఎగ్జిక్యూటివే మొత్తం నడిపించేది. రాజకీయ నాయకులకి ఏం తెలియదు, ఏదో ప్రజల్లో తిరుగుతారు, కొంత నాలెడ్జ్ ఉంటుంది, కానీ చట్ట ప్రకారం ఏం చేయాలి ఇదంతా ఎగ్జిక్యూటివ్ అంటే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంత కీలకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఒకటి. ఇక మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది మంచిదే, దీన్ని మనమే తక్కువ అంచనా వేయట్లా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఈ రాష్ట్రాలకు కూడా ఒక సర్వీస్ కమిషన్ పెట్టుకుని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్ అన్నీ వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అందులో ఈ ఆర్డీఓలు, లేకపోతే ఇప్పుడు మనం తహసీల్దార్గా చెప్పుకుంటున్న వీళ్ళు, ఇట్లా రకరకాల పోస్టులేమో స్టేట్ లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కష్టపడే దాంట్లో ఒక 100 రెట్లు కనీసం ఎక్కువ కష్టపడి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే తప్ప యూపీఎస్సీ కొట్టలేరు. అంత ఈజీ కాదు అది. కాంపిటీషన్ కూడా ఎక్కువ. ఇక్కడ ఒక రాష్ట్రంలో వాళ్ళు పోటీ పడతారు, అక్కడ దేశం మొత్తం పోటీ పడతారు. ఇదంతా ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు వెంకటకృష్ణ అనొచ్చు ఎవరైనా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్లో ఉద్యోగాలు సాధించలేకపోయిన ఒక 6 నిన్న రిలీజ్ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్లో 6 ఆంధ్రప్రదేశ్ వారు టాప్ ర్యాంకర్లు అయ్యారు. ఎలా అయ్యారు? ఏపీపీఎస్సీలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో వీళ్ళు సెలెక్ట్ కాలేదు. కానీ ఏపీపీఎస్సీకి తాతలాగా వ్యవహరించే మ్యాక్సిమం లెవెల్లో ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూలు చేసే యూపీఎస్సీలో ర్యాంక్స్ ఎలా వచ్చాయి, ఇప్పుడు రేపు వాళ్ళు కలెక్టర్లో, ఎస్పీలో ఎలా అవ్వబోతున్నారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అదేంటి అంటే గ్రూప్ 1 పరీక్షలు పెట్టినప్పుడు, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అప్పుడు ఒక 100 మంది సుమారుగా ఉద్యమం చేశారు. చాలా అన్యాయం జరుగుతోంది, కొంతమంది రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఈ పోస్టుల్ని ముందే అమ్ముకున్నారు, ఈ ఇంటర్వ్యూల పేరుతో ముందే అమ్మేసుకున్నారు రకరకాల కారణాలతో, మాకు అన్యాయం జరిగింది, మేము టాపర్స్ యాక్చువల్గా అని వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టులో విచారణ కూడా అయిపోయింది, జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. అది రేపు మాపో జడ్జిమెంట్ కూడా వస్తుంది, అది వేరే విషయం. అంటే ఈ అనుమానాలు, ఈ ఆరోపణలు ఇది అప్పుడే వచ్చాయి. అప్పుడే వచ్చిన దాంట్లో 6 ఇవాళ యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యారు. అంటే దీని అర్థం ఏంటి? ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని నమ్మాల్సి వస్తుంది కదా. ఈ 6 ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం వీళ్ళు చేసిన ఆరోపణలు కరెక్టే కదా. యూపీఎస్సీకి సెలెక్ట్ అయినోడు ఏపీపీఎస్సీకి సెలెక్ట్ అవ్వలేడా? అవుతాడు కదా. అంటే ఏపీపీఎస్సీలో ఈ ఆరోపణలు వచ్చాయి కాబట్టి దీన్ని ఎలా నిగ్గుదేల్చాలి, కోర్టు ఏం చెప్తుంది అనేది ఇక్కడ సబ్జూడిస్ కాదు. ఎందుకంటే కోర్టు తీర్పు వస్తుంది, అది వేరే విషయం, దాని జోలికి వెళ్ళడంలా. ఎథికల్గా మాట్లాడుకుందాం మనం. ఎథికల్గా జడ్జిమెంట్ కూడా రిజర్వ్ అయింది కాబట్టి అది ఇష్యూ కాదు ఇక్కడ. ఎందుకు ఇలాగా మానవ వనరులను కూడా చీట్ చేస్తున్నాయి రాజకీయాలు?
మేధస్సును కూడా మ్యానిపులేట్ చేసే కల్చర్ ఏ రకంగా మంచిది? నువ్వు 100 కోట్లు దోచుకో, 1000 కోట్లు దోచుకో, 1,00,000 కోట్లు దోచుకో, కానీ మేధస్సును దోచుకుంటే అంతకు మించిన అవినీతి ఇంకోటి లేదు ఈ భూమి మీద. మేధస్సును దోచుకుంటే అది సమాజానికే నష్టం, నీ రాష్ట్రానికే నష్టం. నీ రాష్ట్రంలో టాలెంటెడ్ పర్సన్ కాకుండా టాలెంట్ లేని వాళ్ళని తీసుకుంటే క్వాలిఫైడ్ డాక్టర్కి క్వాలిఫికేషన్ లేని డాక్టర్కి ఉన్నంత తేడా ఉంటుంది. ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఆర్ఎంపీ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, సింపుల్ థింగ్. సో ఇలాంటి కార్యక్రమాలు వరుసగా 1 by 1 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇవాళ ఈ ఈ యూపీఎస్సీలో ర్యాంక్స్ సాధించిన ఈ 6 కళ్ళు తెరిపించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళు తెరిపించేలాగా ఉన్నాయి ఈ ఫలితాలు. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు ఈ 100 మంది తరపున కోర్టులో కేసేసిన అడ్వకేట్ యోగేష్ గారు, అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, విద్యారంగ నిపుణులు లలిత్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. యోగేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యోగేష్ గారు, వీళ్ళు గ్రూప్స్లోనే ఇదవలేకపోయారు, ఏఐఎస్లో ఎలా సాధించారు యూపీఎస్సీలో? ఓకే, ఐ మీన్ గ్రూప్స్ ఎగ్జాము తర్వాత సివిల్స్ ఎగ్జామ్ అనేవి కొన్ని డిఫరెంట్ పారామీటర్స్ మీద ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనము చూస్తే జనరల్ మెరిట్ చూస్తే ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్ అనేది నేషనల్ వైడ్ కాంపిటీషన్ వేర్ ఇన్ ఆల్మోస్ట్ 10 lakhs మెంబర్స్ ప్రిలిమ్స్ రాస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి 10 to 15,000 మెంబర్స్ మెయిన్స్ రాస్తారు. ఆ తర్వాత ఫైనల్గా ఐ థింక్ 761 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ద కాంపిటీషన్ వుడ్ బి వెరీ హై ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. వెన్ ఇట్ కమ్స్ టు స్టాండర్డ్స్ కూడా వెరీ హై కదా. Yeah, obviously. So when it comes to ABPSC, I think 50,000 members or 60,000 members of prelims రాశారు. వాళ్ళలో నుంచి 9,000 odd మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశారు. వాళ్ళలో నుంచి 361 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. సో రిలేటివ్లీ కాంపిటీషన్ వుడ్ బి లెస్ ఇన్ ఏపీపీఎస్సీ. సో దేర్ వుడ్ బి ఎ జనరల్ ప్రిజంప్షన్ యాజ్ సచ్ వన్ ఒక యూపీఎస్సీ లాంటి టఫ్ ఎగ్జామ్లు సెలెక్ట్ అయ్యి అదే క్యాండిడేట్స్ ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాకపోవడం అనేది ఒక ప్రిజంప్షన్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి తెలిసి కొన్ని ఎక్స్టర్నాలిటీస్ ఉంటాయి. ఐ మీన్ వాళ్ళు ఆ పర్టికులర్ డేలో పర్టికులర్ టైంలో మేబీ యూ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండొచ్చు, నిజంగా కొన్ని జనరల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఐ మీన్ మీరు అన్నట్లు వాటికి కూడా దారి తీయచ్చు. ఎందుకంటే అటువంటి ఇష్యూస్ ఈ రిక్రూట్మెంట్లో కొన్ని కనిపిస్తూ ఉన్నాయనేది పిటిషనర్స్ అలిగేషన్స్ బిఫోర్ ద కోర్ట్. సో వాటిల్లో ఐ మీన్ ప్రాథమికంగా చూసినట్లయితే ఆన్సర్ స్క్రిప్ట్స్ ని ఎవాల్యుయేట్ చేసి వాటి మీద మార్కులు వేయకపోవడం అనేది, ఆన్సర్ స్క్రిప్ట్స్ మార్క్స్ అనేవి ఎక్సెల్ షీట్లో వేయడం అనేవి, ఆ ఎక్సెల్ షీట్ థర్డ్ పార్టీ వాళ్ళు పంపించిన తర్వాత 27 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే రిజల్ట్స్ 28వ రోజు ఇచ్చారనేది, ఇటువంటివి కొన్ని అపోహలకి, మీరు చెప్తున్నటువంటి అపోహలకి కొంచెం బలం చేకూరుస్తున్నాయి. యూపీఎస్సీ చూస్తే ఐ మీన్ జస్ట్ 3 days లో దే హావ్ రిజల్ట్. చిన్న సబ్మిషన్, నేను చెప్తున్న అపోహలు కాదు, పిటిషన్లో పేర్కొన్న అంశాలు. Obviously their complaints, their allegations. Please, they are subject to court review. So I mean we no need to go into that too much. Yes, it will become so ఆ కాంటెక్స్ట్ లో మీరు అంటున్న వాదనలకి ఐ మీన్ పిటిషన్ లో చెప్తున్న వాదనలకి బలం చేకూరే విధంగా ఉన్నాయి ఈ సందర్భంలో. చెప్పండి, ఎవరు అది వింటున్నారు ప్లీజ్. I think అది మ్యూట్ చేయండి, ఎవరైనా దయచేసి మ్యూట్ చేయండి ప్లీజ్. చెప్పండి యోగేష్ గారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2018 గ్రూప్ 1 అనేది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 26/5/2019 జరిగింది. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఐ మీన్ ప్రిలిమ్స్ లో కీ మిస్టేక్స్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అని కొన్ని జరిగాయి. ఆ తర్వాత ఫైనల్ గా 14 డిసెంబర్ 2020 నుంచి 20 డిసెంబర్ 2020 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ అంటూ ఇక్కడ ఎంటైర్ ఇష్యూ ఇక్కడ వచ్చింది. అసలు ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, వెదర్ ద ఎగ్జామ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై ది competent authority as per the business rules or whether the exam is conducted contrary to the business rules. అది ఫస్ట్ ఇష్యూ, మేజర్ ఇష్యూ. బిజినెస్ రూల్స్ ప్రకారం ఎవరు క్వశ్చన్ పేపర్ని ఫైనలైజ్ చేయాలి, ఎవరు ఎవాల్యుయేటర్స్ని ఫైనలైజ్ చేయాలి, ఆ తర్వాత ఎవరు రిలీజ్ చేయాలి, ఇవన్నీ చైర్మన్ ప్రెరోగేటివ్. కానీ ఇక్కడ చైర్మన్ గారిని పూర్తిగా సైడ్ స్టెప్ చేసేసి
ఐ మీన్ సెక్రటరీ గారు ఎగ్జామ్ కంప్లీట్ గా కండక్ట్ చేశారనేది పిటిషనర్స్ యొక్క మేజర్ వాదన. అవును. ఐ మీన్ ఆ కాంటెక్స్ట్ లో చూసుకున్నట్లయితే ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా జరిగిన ఈవెంట్స్ కూడా ఐ మీన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ మీద మార్కులు వేయకపోవడం అనేది వాళ్ళ ఉద్దేశం అనేది కొంతవరకు ఇప్పుడు పిటిషనర్స్ వాదనకి బలం చేకూరుస్తుంది. ఆన్సర్ స్క్రిప్ట్స్ మీద మార్క్స్ ఎందుకు వేయకూడదు? కష్టపడి 2-3 సంవత్సరాలు హైదరాబాద్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉండి స్టూడెంట్స్ అప్పులు చేసి చదువుకున్న వాళ్ళకి వాళ్ళు రాసిన ఎగ్జామ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ మార్కులు వేయలేనంత ఇదిగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అవును. ఐ మీన్ సర్ప్రైజింగ్లీ ఎక్సెల్ షీట్ లో మార్కులు వేసామని చెప్పేసి ఏపీపీఎస్సీ వాళ్ళు అడ్మిట్ చేశారు. ఐ మీన్ ఐ లీవ్ ఇట్ టు ది మెంబర్స్. ఐ మీన్ వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ దట్ వీ కెన్ టేక్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ దేర్ ఆఫ్టర్ థర్డ్ పార్టీ ఎవాల్యుయేట్ చేసి ఏపీపీఎస్సీకి పంపించిన తర్వాత 1/4/2021 వాళ్ళు పంపించారు అనేది ఇట్ ఈస్ దేర్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అండ్ 28వ తారీఖు రిలీజ్ చేశారు మార్క్స్. అంటే దేర్ ఇస్ అ 27 days గ్యాప్. వై ఇస్ దట్ గ్యాప్? I mean, these are the questions that gives credence to the petitioner's arguments. So, our inference తీసుకున్నప్పుడు Public Service Commission is a constitutional independent body. Yeah. And it should act as such. And it should be more transparent and it should be more accountable. ప్రతిసారి ఇటువంటి తప్పులు జరిగినప్పుడు స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు తప్పితే ఆ తప్పులు చేసిన వాళ్ళు ఎటువంటి శిక్షణ అనుభవించట్లేదు. కాబట్టి అది రికరింగ్ గా జరుగుతూనే వస్తూ ఉంది. సో మీరు చెప్పిన కాంటెక్స్ట్ లో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఐ కేమ్ టు నో దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పిటిషనర్స్ ఈవెన్ ఇన్ మై కేస్ ఆల్సో. సో రియాలిటీ ఈజ్ నో కెప్ట్ ఇన్ బ్లాక్ బాక్స్. నన్ ఆఫ్ us నో. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏం చెప్తుందంటే we are a constitutional body, so therefore we no need to tell anything to anybody. Yeah, right. యోగేష్ గారు ఒక్క నిమిషం. పట్టాభి గారు, ఈ ఎపిసోడ్ మొత్తం మనం చూస్తే అలిగేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. అప్పుడు ఈ అభ్యర్థులు ఎవరైతే ఇవాళ కోర్టుకు వెళ్ళారో, ఎవరైతే యూపీఎస్సీ కూడా రాశారో, వీళ్ళంతా ఆ రోజు నుంచి వీళ్ళు మార్క్స్ చేసిన విధానాన్ని కానీ లేకపోతే బోర్డును కానీ చాలా తీవ్రంగా తప్పుపడుతూ వచ్చారు. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారిని ఎన్ని రకాలుగా డార్క్లో పెట్టాలో అన్ని రకాలుగా డార్క్లో పెట్టడం, ఆయనకి కనీసం అటెండర్ను కూడా లేకుండా చేయడం, ఆయన గదిలోకి ఎవరు వెళ్లకుండా చేయడం, ఆయన చుట్టూ ఆయన లోపల బయట అన్ని కెమెరాలు పెట్టడం, ఎవ్రీథింగ్. ఏపీపీఎస్సీ చైర్మన్ టాయిలెట్కి వెళ్తే కూడా వీళ్ళు చూసేలాగా అరేంజ్ చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. అలాగే ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా ఆన్సర్ షీట్స్ మీద మార్కులు వేయకుండా ఎక్సెల్ షీట్స్ మీద వేయడం, ఇలాంటివన్నీ. సో ఇవాళ 6 యూపీఎస్సీకి సెలెక్ట్ అయినారు, ఏపీపీఎస్సీ గ్రూప్కి సెలెక్ట్ కాలేదు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్స్? వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా నమస్కారం. ఇది అంటే అత్యంత బాధాకరమైనటువంటి అంశం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగూ కొత్తగా ఉద్యోగ కల్పన అనేది పూర్తిగా అటకెక్కిపోయింది. ఈయన గారు నేను నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నో కబుర్లు పోట్లు వేయించుకుని ఇవాళ డిగ్రీ కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ కానివ్వండి గ్రాడ్యుయేట్స్ ఎవరు బయటకు వచ్చిన ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో గతంలో మా ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దాదాపుగా మరి 169 పోస్టులకి సంబంధించి ఇచ్చినటువంటి 167 వేకెన్సీస్ అండి. 31/12/2018 తెలుగుదేశం పార్టీ హయాంలో నోటిఫికేషన్ నంబర్ 27/2018 మేము విడుదల చేసాం. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీస్ భర్తీ చేయడం కోసం ఆ నోటిఫికేషన్ కి సంబంధించి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నియామకాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భారీగా అవకతవకలకు పాల్పడి పూర్తిగా కూడా తమ అనుకూలమైనటువంటి వారికి కట్టబట్టే ప్రయత్నాల్లో భాగంగా కోట్లాది రూపాయలకి అమ్ముకునే ప్రయత్నాల్లో భాగంగా అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడ్డారు. ఇవాళ మనం ఒకసారి పరిస్థితి కనుక గమనిస్తే వీకే గారు, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడినటువంటి అవకతవకలకి బలైపోయినటువంటి అనేక మంది మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ ఏపీపీఎస్సీని పాపం కొన్ని నెలల పాటు ఎంతో శ్రమించి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి వీళ్ళ అవినీతికి బలైపోయినటువంటి క్యాండిడేట్స్ 6 ఇవాళ సివిల్స్ కి సెలెక్ట్ అయ్యారు సార్. ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కంటే సివిల్స్ ఎగ్జామినేషన్ ఇంకా టఫ్, ఇంకా కూడా ఎక్కువగా కష్టపడాలి, పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటిది ఏపీపీఎస్సీలో పాపం బలైపోయినటువంటి విద్యార్థులు, ఉదాహరణకి మనం సంజన
సివిల్స్ లో ఈ రోజున 207వ ర్యాంకు. ఇవాళ జగన్ రెడ్డి అవినీతికి బలైపోయినటువంటి బిఏపురెడ్డి చైతన్య సివిల్స్ లో 604వ ర్యాంకు. అదే విధంగా మరి ఇక్కడ బలైపోయినటువంటి యశ్వంత్ కి సివిల్స్ లో 93వ ర్యాంకు. అదే విధంగా సాహిత్యకి సివిల్స్ లో 647వ ర్యాంకు, జగత్ సాయికి 32వ ర్యాంకు, వసంత్ కుమార్ కి 170వ ర్యాంకు. ఆ రకంగా ఇవాళ జగన్ రెడ్డి యొక్క అవినీతికి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో జగన్ రెడ్డి పుణ్యాన బలైపోయినటువంటి 6 మంచి ర్యాంకులు సాధించుకుని ఇవాళ సివిల్స్ లో సెలెక్ట్ అయ్యారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వం. ఇంతమంది మెరిటోరియస్ విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నారు సార్. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి వీకే గారు, ఎందుకంటే నేను ఇవాళ చాలా క్లియర్ గా జరిగినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఒక్కసారి మనం ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే ఏదైతే మేము నోటిఫికేషన్ ఇచ్చామో ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక్కసారి మనం ఫ్యాక్ట్స్ పరిశీలిస్తే వీకే గారు, దీనిలో దాదాపుగా 1,14,000 మంది అప్లై చేశారండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి. 58,589 మంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ రాశారు, కండక్టెడ్ ఆన్ 26/5/2019. ఆ తర్వాత 8,351 మంది రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్ తో ఇంకా 1,327 మందిని యాడ్ చేసి 9,678 మంది క్వాలిఫై అయినట్టు వర్ పిక్డ్ అప్ ఫర్ ది మెయిన్ ఎగ్జామ్ అండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి. ఈ 9,678 మందిలో 326 క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూస్ పిలిచారు. ఇక్కడే మొత్తం వ్యవహారం అంతా బెడిసికొట్టింది. ఎప్పుడైతే ఈ మెయిన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫలితాలు బయటకు వచ్చి క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూస్ కి పిలిచారో అప్పుడు అనేక మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా దీనిలో డిజిటల్ ఇవాల్యుయేషన్ అనే పద్ధతిని ఏదైతే తీసుకొచ్చారో గ్రూప్ 1 మూల్యాంకనంపై అభ్యంతరం. ఇవాళ ఇవి ఆ రోజున వచ్చినటువంటి పత్రికా కథనాలు కూడా. అంటే అకస్మాత్తుగా ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ అనే సిస్టమ్ ని తీసుకొచ్చి భారీగా అవకతవకలు పాల్పడినటువంటి అంశాన్ని అనేక మంది ఈ అభ్యర్థులు తెర మీదకి తీసుకురావటం, గ్రూప్ 1 మెయిన్ లో అక్రమాలు, అదే విధంగా ఇంటర్వ్యూలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. అంటే ఎప్పుడైతే ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ కానివ్వండి అనేక రకాలైనటువంటి అవకతవకలు పాల్పడ్డారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అనేక అంశాలని ఈ క్యాండిడేట్స్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్ లో వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది వీకే గారు. ఇది దీనికంటే ముందే ఒక విషయాన్ని నేను తెలియజేయాలి. ఇందాక మీరు చెప్పారు ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ గారిని ఎన్ని కష్టాలు పెట్టారో, ఆయన అసలు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ రకంగా అడ్డుకున్నారో దానికి గాను పిఎస్ఆర్ ఆంజనేయులు సీతారామాంజనేయులు అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని 1/10/2019 ఏపీపీఎస్సీకి సెక్రటరీగా తీసుకొచ్చారు సార్. ఏపీపీఎస్సీకి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా తీసుకొచ్చి పూర్తిగా ఆయన అడ్డం పెట్టుకుని చైర్మన్ గారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గమనించిన తర్వాత చైర్మన్ గారు హైకోర్టును కూడా ఆశ్రయించారండి. హైకోర్టును ఆశ్రయిస్తే డిసెంబర్ 24, 2019 హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, మీరు చైర్మన్ ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద అఫీషియల్ డ్యూటీస్ ఆఫ్ ది చైర్మన్ ద పిటిషనర్ మే లాడ్జ్ రిపోర్ట్ విత్ ద కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్. మరి సెక్రటరీగా ఎవరినైతే సీతారామాంజనేయులు గారు తీసుకొచ్చారో ఆయన కనుక ఉదయ్ భాస్కర్ గారు విధులకు ఆటంకాన్ని కలిస్తే మీరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చని హైకోర్టు కూడా ఉదయ్ భాస్కర్ గారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఈ క్యాండిడేట్స్ అందరూ ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో వీకే గారు దానిలో అనేక రకాలైనటువంటి అంశాలు ప్రస్తావించారు సార్. ఇవాళ ఎందుకంటే ఇవాళ జడ్జిమెంట్ కి రిజర్వ్ అయి ఉన్నా కూడా మనం వాళ్ళ పిటిషన్ లో ఫైల్ చేసినటువంటి అంశాలు మనం చర్చించుకోవచ్చు, దానికే అభ్యంతరం లేదు. దానిలో చాలా క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సెక్రటరీగా తీసుకొచ్చినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు పాల్పడినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ అలౌడ్ 1:57 టు ద మెయిన్ ఎగ్జామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1:50 అంటే రేషియోని మార్చేశారండి. 1:50 నుంచి 1:57 కింద మార్చేశారు. 3 sets of question papers used to be prepared for each paper. ఒక్కొక్క పేపర్ కి 3 సెట్లు ప్రిపేర్ చేసే పద్ధతి ఉంటే జస్ట్ బిఫోర్ ద నౌ ఓన్లీ 1 set of question paper is prepared అండి. 3 సెట్లు క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్ ముందు ఒకటి దానిలో నుంచి తీసుకునే విధానాన్ని పక్కన పెట్టి ఒకే సెట్ ప్రిపేర్ చేశారు. ఈచ్ క్వశ్చన్ పేపర్ షుడ్ బి ఫైనలైజ్డ్ బై చైర్మన్. బట్ నౌ 5th రెస్పాండెంట్ అంటే ఇవాళ అవుట్ సోర్సింగ్ చేశారండి. డిజిటల్ ఇవాల్యుయేషన్ అనేది టీసీఎస్ అనే సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి పూర్తిగా కట్టబెట్టేశారు. ఇంత ముందు క్వశ్చన్ పేపర్స్ యూస్ టు బి స్టోర్డ్ ఇన్ కలెక్టర్ ఆఫీస్ స్ట్రాంగ్ రూమ్, బట్ నౌ ద ఎంటైర్ ప్రాసెస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీసీఎస్ విచ్ ఈస్ ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ.
కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ని టీసీఎస్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎగ్జామ్ సెంటర్ షుడ్ బి సెలెక్టెడ్ బై చైర్మన్ గతంలో, బట్ నౌ టీసీఎస్ ఈస్ డూయింగ్ ది జాబ్. ఫిజికల్ క్వశ్చన్, అదే విధంగా డిజిటల్ ఇవాల్యుయేషన్ వాస్ డన్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ వాజ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఏపీపీఎస్సీ. ఇట్లా అనేక రకాలైనటువంటి డీవియేషన్స్. అది 3 సెట్ల క్వశ్చన్ పేపర్ విధానానికి స్వస్తి చెప్పి ఒక సెట్ తీసుకురావటం కానివ్వండి, కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాల్సినటువంటి క్వశ్చన్ పేపర్లు టీసీఎస్ దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, చైర్మన్ పాత్రని పూర్తిగా కోత పెట్టడం కానివ్వండి, డిజిటల్ ఇవాల్యుయేషన్ కి పూర్తిగా స్వస్తి పలకటం కానివ్వండి, ఇటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకలకి పాల్పడ్డాడు ఏపీపీఎస్సీ సెక్రటరీగా వచ్చినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏపీపీఎస్సీ ఇవాళ మిగతా సభ్యులని చెప్పి చాలా క్లియర్ గా దీనిలో మెన్షన్ చేస్తూ, ఒక్క నిమిషం సార్ వీకే గారు, నేను ఒక్క 2 minutes ఇవ్వండి సార్. సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేశారు సార్. అదే విధంగా వాళ్ళు ఇంకొకటి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కొన్ని పాయింట్స్. ఏ చైర్మన్ హూ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇస్ టోటలీ కెప్ట్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్. అదే విధంగా మాస్టర్ రికార్డ్ అండి, ద మాస్టర్ రికార్డ్ సెంట్ బై టీసీఎస్ ఈస్ టోటలీ చేంజ్డ్. మాస్టర్ రికార్డ్ ని కూడా ఈ సీతారామాంజనేయులు గారు మార్చేశారు. అదే విధంగా కొన్ని హాల్ టికెట్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చేశారు. ఈ విధంగా దాదాపు 15-20 రకాల అవకతవకలకు ఏదైతే ఏపీపీఎస్సీ లో ఉన్నటువంటి సెక్రటరీ మెంబర్స్ పాల్పడ్డారో చాలా స్పష్టంగా వాళ్ళ పిటిషన్ లో నమోదు చేశారు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఏపీపీఎస్సీ మెంబర్స్ ఎవరో తెలుసా వీకే గారు? ఎంత గొప్ప గొప్ప వాళ్ళని అపాయింట్ చేశారంటే మన జగనన్న గారు, సోనీవుడ్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారండి. ఆయన పైన ఇవాళ ఎన్ని కేసులు అంటే ఈ సోనీవుడ్ అనే అది వెళ్దాం నెక్స్ట్ మెంబర్స్ ఎవరున్నారు, చైర్మన్ ఎందుకు పక్కన పెట్టారు, సెక్రటరీ ఎలాంటి రోల్ ప్లే చేశారు అనేది మనం నెక్స్ట్ లెవెల్ వెళ్దాం. అది వెళ్దాము. నేను ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను సార్. ఈ రకంగా ఇటువంటి అనేక అవకతవకలకు సంబంధించి ప్రస్తావన చేసి న్యాయం కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఈ క్యాండిడేట్స్ అందరితో మాట్లాడి గవర్నర్ గారికి కూడా లేఖ రాశారు. ఇంకొక అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఈ క్యాండిడేట్స్ అందరూ వీళ్ళ ఆన్సర్ షీట్స్ ని, ఎందుకంటే ఈ ఎవాల్యుయేషన్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఈ ఆన్సర్ షీట్స్ ని మా కాపీస్ అందించండి అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏపీపీఎస్సీని అడిగారు సార్. అట్లా అడిగే హక్కు కూడా ఉందండి. గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇట్ ఈస్ పర్టినెంట్ టు మెన్షన్ దట్ ఎవాల్యుయేటెడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ డు నాట్ ఫాల్ అండర్ సెక్షన్ 8 అండ్ దే హ్యావ్ టు బి ప్రొవైడెడ్ అండర్ ఆర్టీఐ యాక్ట్ అని చెప్పి గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇన్ ద కేస్ ఆఫ్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ కేసు సంబంధించినటువంటి తీర్పు కూడా వాళ్ళు ఎన్క్లోజ్ చేసి ఆర్టీఐ ప్రకారం అడిగితే వాళ్ళు సింపుల్ గా ఏమైనా ఆన్సర్ ఇచ్చారో తెలుసా సార్? ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాన్ఫిడెన్షియల్ ఇన్ నేచర్, హెన్స్ ఇట్ ఈస్ డినైడ్. సమాచార హక్కు చట్టం ద్వారా క్యాండిడేట్స్ అందరూ మాకు ఇవాల్యుయేషన్ మీద అనుమానాలు ఉన్నాయి, మా ఆన్సర్ షీట్స్ ని మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని కోట్ చేసి అడిగినా కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే వీళ్ళు దిక్కుమాలిన పనులు, చేయకూడని పనులు చేశారనే కదా ఆ రకంగా చేశారు. ఆ రకంగా కొన్ని వేల మంది విద్యార్థుల అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుని ఇవాళ వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఇవాళ కోర్టుల చుట్టూ తిరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. క్యాండిడేట్స్ వాళ్ళ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి ఇవాళ 6 అత్యుత్తమైనటువంటి ర్యాంకులు తీసుకున్నారంటే ఏమనాలి సార్? ఇక్కడ ఒక్క లైన్ కూడా చెప్పి నేను ముగిస్తా వీకే గారు. వీళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషన్ కి సార్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక కౌంటర్ కూడా దాఖలు చేశారు సార్. ఒక కౌంటర్ అదే దానిలో నాకు నిజంగా ఎంత అదే అంటే అది చదివిన తర్వాత ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ సార్. దానిలో వాళ్ళ కౌంటర్ లో ఏమంటారంటే సార్, వాళ్ళు చెప్పినటువంటి కౌంటర్ లో ఇట్ ఈస్ ఫౌండ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ who were not qualified in the main examinations due to their lower merit in the written examination have approached the court. అంతే మరి లోవర్ మెరిట్ అని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కాదు క్యాండిడేట్స్ ఇవాళ సివిల్ సర్వీసెస్ ఎట్లా పాస్ అయ్యారు వీకే గారు? ఇవాళ వీళ్ళ కౌంటర్ అఫిడవిట్ లో రాస్తారు కదా లోవర్ మెరిట్ అని చెప్పి. లోవర్ మెరిట్ క్యాండిడేట్స్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ లో ర్యాంకులు తెచ్చుకుంటారా జాతీయ స్థాయిలో? అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారేమో. ఇది ఒకటి అంతే కదా, అలాంటివి కూడా వస్తాయి, ఇంకా తొందర ఎందుకు. రైట్, లలిత్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. మ్యూట్ లో ఉంది లలిత్ కుమార్ గారు, మ్యూట్ లో ఉంది. చెప్పండి వెంకటకృష్ణ గారు. రైట్, లలిత్ గారు ఇక్కడ ఏంటంటే నేను లాయర్ గారు చెప్పిన దాంట్లో ఒక దీంట్లో అడ్మిట్ చేస్తాను. ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్స్ రాసే టైంకి వాళ్ళ
ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఆ రోజు రాసిన తీరు రిజల్ట్ మీద ఆధారపడి ఉండొచ్చు. డెఫినెట్గా దీనికంటే చాలా రెట్లు హై స్టాండర్డ్స్ ఉంటాయి యూపీఎస్సికి, అది కరెక్ట్. కానీ గ్రూప్లో ఎందుకు రాలేదు అంటే ఇది కారణమై ఉండొచ్చు, ఇక్కడ జరిగిన అక్రమాలు వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్ కారణమై ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆ రోజున సరిగా రాసి ఉండకపోవచ్చు అనేది కూడా పరిగణలోకి తీసుకుందాం. దాన్ని ఏమి పూర్తిగా ఏకపక్షంగా కొట్టిపారేయడానికి లేదు. కానీ వాళ్ళు చేసిన అలిగేషన్స్, వాళ్ళు కోర్టుకు వెళ్తూ వేసిన పిటిషన్లో చాలా క్లియర్గా చేసినవన్నీ కూడా ఎడ్యుకేషన్ మీద ఏమాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఏమాత్రం మినిమం అవగాహన ఉన్న వాళ్ళకైనా, లేకపోతే వాటిని గట్టిగా అవపోసన పట్టిన మీలాంటి వాళ్ళకైనా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది ఇది చాలా పెద్ద అక్రమాలు జరిగాయి దీంట్లో అని. లాయర్ గారు చెప్పిన దాని ప్రకారం ఆన్సర్ షీట్స్ మీద మార్కులు వేయలేదు, ఎక్సెల్ షీట్లో వేసాను, వాళ్ళే అడ్మిట్ చేశారు. చైర్మన్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని చైర్మన్ అసలు కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని ఎటు కదలనివ్వకుండా చేశారు. అతనికి అసలు ఒక రకంగా చెప్పాలంటే చైర్మన్ ఉన్నాడా లేడా అనే స్థితి తీసుకొచ్చారు. మొత్తం సభ్యులు, సెక్రటరీ, ఆ సభ్యులు ఎవరు ఏంటనేది తర్వాత మాట్లాడదాం, అది వేరే విషయం. కానీ సో ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్గా, ఎడ్యుకేషనిస్ట్గా మీరు చెప్పండి, ఇక్కడ ఆరోపణలు చేసి మాకు అన్యాయం జరిగిందని నెత్తి నోరు బాదుకొని యూపీఎస్సీ రాసిన వాళ్ళు అద్భుతమైన ర్యాంక్స్ కొట్టారు. దీని మీద ఏపీలో విద్యా విధానం మీద కానీ, లేకపోతే ఉద్యోగ నియామకాల విధానాల మీద కానీ మీకేమనిపిస్తోంది? వెంకటకృష్ణ గారు, ఈ ఏపీపీఎస్సీలో ఈ అవకతవకలు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా జరుగుతూనే వస్తున్నాయి. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఒక ఆన్సర్ షీట్ మీద మస్ట్ గా ఇప్పుడు స్కూల్ లెవెల్ కానించి చూడండి, ఐఐటి పరీక్షలు కానీ, నీట్ పరీక్షలు కానీ ఆన్సర్ షీట్ మీద మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి స్పష్టంగా అక్కడ క్లియర్ చేస్తారు. అవును. ఆన్సర్ షీట్ సపరేటు, దాంట్లో వచ్చిన మార్కులు ఎక్సెల్ షీట్ లో పెడతారని ఎక్కడా ఉండదు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఆన్సర్ షీట్ మీద అన్ని మార్కులు అక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే రాజకీయ నాయకులు అధికారం లేకొస్తే ఏ విధంగా వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతాయో ఈ 2.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీటికి దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి, ఎలా కట్టడి చేయాలనే విషయం ఒకటి మాట్లాడుకుందాం. అసలు ఈ పరీక్ష రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయంలో స్వయం ప్రతిపత్తి పరీక్ష విధానం కండక్ట్ చేసే సంస్థను ఒకటి ఏర్పాటు చేయాలి. దీనికి మెంబర్లు, చైర్మన్లు ఇవన్నీ ఉండకూడదు. రాష్ట్ర స్థాయిలో ఎప్పుడైతే ఉంటుందో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇటువంటి చర్యలు చేస్తూ ఉంటారు సహజంగా. కాబట్టి వాటిని కట్టడి చేయాలంటే ఇప్పుడు నీట్ కానివ్వండి, జేఈ కానివ్వండి, ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళే చేస్తారు. అలాగే మనకు ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అత్యున్నత ఉద్యోగాలకు ఒకటి మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఈ బోర్డుకి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా చేయాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు నిజంగా మెరిటోరియస్ స్టూడెంట్స్ కు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఏది కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇప్పుడు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు ఇవన్నీ చేసినప్పుడు స్టూడెంట్ కు ట్రాన్స్పరెన్సీ కోసం తను రాసిన మార్క్ షీట్ ను, తనకు వచ్చిన మార్కులను పర్సంటైల్ తో సహా, పాయింట్ తో సహా స్టూడెంట్ కి అందజేస్తాయి. అటువంటి విధానం మనం ఏపీపీఎస్సీ పరీక్షలు ఎందుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నత ఉద్యోగాలకు ఎందుకు మనం చేయలేకున్నాము అంటే కనుక ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. స్వయం ప్రతిపత్తి లేదు. ఎప్పుడు కూడా మనం ఒక రాష్ట్ర స్థాయిలో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ఒక ఏజెన్సీని ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వాలకు లింక్ పెడితే ఏమవుతుంది అంటే ఇటువంటి విషయాలనే జరుగుతుంటాయి. ప్రభుత్వాలు అంటే కనుక అదే కదా మనం చూస్తున్నది కూడా. లలిత్ గారు, ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు మనం ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా చూసాం. ఆయన ఏమి పొలిటీషియన్ కాదు, ఒక ఎడ్యుకేషన్ ప్రొఫెసరు. ఆయనకి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా రిక్రూట్మెంట్ ను వదిలేస్తే ఇచ్చేయాలి. తెలంగాణలో ఎక్కువ రిక్రూట్మెంట్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి, కానీ ఆ చేసినవేవో అలిగేషన్స్ లేకుండా చేశారు. ఎక్కడ అలిగేషన్ రాలేదు. వెంకటకృష్ణ గారు, ఉద్యోగాల భర్తీకి మెంబర్స్ ఎందుకండి? అదే అంటున్నా. ఐఏఎస్ ఆఫీసరు, ఒక అకాడమిషియన్స్ వాళ్ళతో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేస్తే ఎగ్జామినేషన్స్ కథ, వ్యవహారము, భర్తీలు కథ అంతా వాళ్ళు చూసుకుంటారు. అవును, అది పునరావాస కేంద్రంగా మారకూడదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే లలిత్ గారు, ఒక్క మాట దయచేసి, ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగాలు తక్కువగా చేసింది ఎక్కడ ఆరోపణలు రాలేదు. కానీ ఏపీలో ఉదయ్ భాస్కర్ గారు కూడా ఘంటా చక్రపాణి గారు లాగానే ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్, ప్రొఫెసరు,
ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. కానీ ఆయన్ని పని చేయనివ్వాల, చక్రపాణి గారిని చేయనిచ్చినట్టుగా అక్కడ పని చేయనివ్వలేదు. పైగా ఈ ఇంటర్ఫియరెన్స్లు ఎక్కువ. దాంతో ఈ రప్చర్ అంతా జరిగి కోర్టు దాకా వెళ్ళింది. ఏమైంది చివరికి ఇదైంది. అవును, ఇక్కడ అదే అండి వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు అంటే వేరు కాదు. రాజకీయాల్లో ఎవరెవరు వస్తున్నారో ఏమేం చేస్తున్నారో అవన్నీ మనం చూస్తున్నాము. రాజకీయ నాయకులు పార్టీలే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకా అంతా మనదే, ఇంకా మనం ఏమైనా చేసుకోవచ్చు, మేము చెప్పినట్టే వ్యవస్థలన్నీ నడవాలి, ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ పెట్టాలనే స్టేజికి వచ్చేసా. భ్రష్టు పట్టుకునే రాజకీయాలు, ఈ రాజకీయాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి, రాజకీయ పార్టీలు వచ్చే అధికారం వాళ్ళు ఏర్పాటు చేసే ప్రభుత్వాల నుంచి కొన్ని వ్యవస్థలను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ ఈ రాజకీయ నాయకులతో లింక్ అవడం వల్లనే ఈ సమస్యలు. అదే పోలీస్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉండిట్టే కనుక వాళ్ళు ఎవరి మాట వినేవాళ్ళు కాదు. ఇప్పుడు సమస్య అంతా అంతే, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, ఆ ఇష్యూస్ రైజ్ అవుతున్నారు, దాంట్లో వాళ్ళు కరప్షన్ చేయబోతున్నారు, మా వాళ్ళకి అంటారు, మా కులానికి అంటారు, డబ్బులు తీసుకుంటారు, డబ్బు లావాదేవీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ సాల్వ్ కావాలంటే స్వయం ప్రతిపత్తిగా ఒక సంస్థలను ఏర్పాటు చేసి వాళ్ళకు కొన్ని అధికారాలు ఇవ్వాలి. వాళ్ళకు రాజకీయ పార్టీలతో, ప్రభుత్వాలతో వీటితో సంబంధమే ఉండకూడదు. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్ కు సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలి గవర్నమెంట్, అంతవరకే ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం చేసుకోగలుగుతామో నిజంగా చదివిన పిల్లలకి మనం న్యాయం చేసినట్టు లెక్క. ఈ రాజకీయ నాయకులు నమ్ముకొని, రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వాళ్ళని నమ్ముకొని వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ రోజు ఈ పిల్లలందరూ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఇంకా కసి మీద చదివినట్లున్నారు యూపీపీఎస్సీ. ఎస్ అండి యోగేష్ గారు, అంతేనా? అంతే. కసి మీద చదివినట్లున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక కసి మీద చదివి సాధించినట్లుంది ఈ ఫలితాలు. That could be another reason. కసిమీత అదే కడుపు కాలితే ఏమవుతుందంటే ఆవేశం వస్తుంది, ఒక పట్టుదల, నేను సాధించాలనే ఉద్దేశంతో వీళ్ళు 6 వచ్చారంటే అదే కసి మీదే వాళ్ళు సాధించారు. ఇది మనం చూసుకోవాలి. మిగతా ఇదే ఆవేదన, ఇదే కసి, ఇది మిగతా వాళ్ళు కూడా వచ్చింది అనుకోండి, రేపేమవుతుంది, ఇటువంటి చర్యలకు, ఇటువంటి రిజల్ట్స్ మనకు పోనోళ్ళు మా కడుపు కొడుతున్నారు, మాకు అన్యాయం చేస్తున్న భావన వచ్చినప్పుడు ఏమవుతారంటే తిరగబడ్డం మొదలు పెడతారు. నిరుద్యోగులంతా తిరగబడ్డం మొదలు పెడతారు. ఈ తిరుగుబాటుకు, ఈ వ్యవస్థ గొడవలు, పోలీసు కేసులు ఇవన్నీ కూడా ఇంకా భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి స్వయం ప్రతిపత్తి బోర్డు, రాజకీయ నాయకులకు ఏపీపీఎస్సీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన కాన్స్టిట్యూషనల్ బాడీ. అది అటానమస్ బాడీ, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన బాడీ. అది అవి మనకు పేరుకి కరెక్ట్. ఇది పాయింట్. అది అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ అందులో ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, అంటే రాజకీయ పునరావాస కేంద్రం లాగా, దానిపై రిహాబిలిటేషన్ లాగా పెట్టి అందులో పార్టీ నాయకులు 3-4 పడేస్తే ఇగో ఇలాంటి ప్రమాదాలే వస్తున్నాయి. కాదు, తహసీల్దార్లను, ఆర్డీఓలను వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి ఈ చదువులేని మెంబర్స్ దేనికి సెలెక్ట్ వాళ్ళు చేస్తారా? మనకు అక్కడ ఉండాల్సింది ఎక్స్పర్ట్స్ కావాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. వాళ్ళ ఆధ్వర్యంలో పరీక్ష విధానం జరగాలి. పరీక్షలు కూడా 3-4 సెట్లు ప్రశ్నపత్రాలు తయారు చేయాలి. 4 సెట్లు ప్రశ్నపత్రాలు తయారు చేసిన తర్వాత ఈ రకంగా జరిగితే సరే, ఓకే, ఏదో దోచుకుంటున్నారు, పంచభూతాలని దోచుకుంటున్నారు, అన్నిటిది దోచుకుంటున్నారు, మైనింగ్లో దోచుకుంటున్నారు, లేకపోతే లిక్కర్ స్కాములు, మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, ఇవన్నీ చూస్తున్నాం. అది ఒక రకమైన అవినీతి. కానీ ఈ రకంగా మేధస్సును కూడా చంపేసే పరిస్థితి, మేధస్సును కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, లేకపోతే మేధస్సును కూడా మ్యానిపులేట్ చేసే పరిస్థితి వస్తే ఇది ఇంకా రాష్ట్రంలో, ఇందాక నేను చెప్పాను కదా, ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆర్ఎంపీ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మీ ఊర్లోకి వచ్చే తహసీల్దార్ కానీ, మీ ఊర్లోకి వచ్చే ఆర్డీఓ కానీ, మీ ఊరికి వచ్చే కలెక్టర్ కానీ, మీ ఊరికి వచ్చే ఎస్పీ కానీ ఈ క్వాలిఫైడ్ కాకుండా నా రికమెండేషన్తోనో లంచాలతోనో వస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ₹1 పెట్టి ఎస్పీ పోస్టో కలెక్టర్ పోస్టో తీసుకున్నాడు, అంతకంతా 1 ఇయర్లో సంపాదించాలనుకుంటాడు కదా. సో ఇలాంటి వాటిని ప్రజలు ఇకనైనా కళ్ళు తెరుస్తారా అనేది ఒకటి. అసలు ఈ రకమైన పోకడలు ఎందుకు వచ్చాయి అనేది కూడా చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. యోగేష్ గారు, ఇందాక పటాబ్ గారు చదివినిపించిన గవర్నమెంట్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కౌంటర్లో
వీళ్ళు లో మెరిట్లో ఉన్నారు కాబట్టి సక్సీడ్ కాలేకపోయారు కాబట్టి ది అప్రోచ్డ్ ది కోర్ట్ ఆఫ్ లా అని వేశారు, కౌంటర్ అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? కౌంటర్ వేసినప్పుడు కౌంటర్లో వీళ్ళకి మెరిట్ లేదు అని వాళ్ళు ఆర్గ్యూ చేసినప్పుడు కానీ, వాళ్ళు కౌంటర్ వేసినప్పుడు కానీ, ఎవరైతే ఈ కోర్టుకి వెళ్ళారో ఈ 100 మందో 60 మందో 70 మందో, లేకపోతే ఈ 6 ఇవాళ యూపీఎస్సీలో సక్సెస్ సాధించి మన అందరి చేత అభినందనలు అందుకుంటున్నారో వీళ్ళ రియాక్షన్ ఏంటి అప్పుడు? ఐ మీన్ ఇండివిజువల్ గా మనకైతే రియాక్షన్ తెలియదు, బట్ ఒకటి ఏంటంటే ఏపీఎస్సీ వాళ్ళు దట్ ఈస్ యూజువల్ స్టాండ్స్ దే టేక్. మనం ఏ ఎగ్జామ్ ఛాలెంజ్ చేసినా కానీ, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఛాలెంజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు దే యూజువల్లీ టేక్ దట్ స్టాండ్. దట్ ఈస్ టెక్స్ట్ బుక్ స్టాండ్ అన్నమాట. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్ దీస్ ఇండివిజువల్స్ యాజ్ సచ్, అండ్ దే హావ్ గివెన్ ఎ ఓవరాల్ పిక్చర్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఆస్కింగ్ రియాక్షన్ అంటే అఫీషియల్ రియాక్షన్ కాదండి, మీతో ఇంటరాక్ట్ అవుతారు కదా, మీ ఫీలింగ్స్ అడుగుతున్నాను నేను. ఐ మీన్ యూజువల్ గా వాళ్ళు ముందు మనకి బ్రీఫ్ ఇచ్చిందే మేము బాగా రాసాము, ఐ మీన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఇంటర్వ్యూ కాల్, సబ్సిక్వెంట్లీ ఏమవుతుందో తెలియదు అనే కాంటెక్స్ట్ లోనే వాళ్ళు చెప్తారు మనకి. సో కాకపోతే ఏంటంటే ఆ రోజు ఎలా ఉంది అనేది మనకి తెలియదు, యూ డోంట్ నో. ఐ మీన్ యాజ్ అన్ అడ్వకేట్ ఐ కాంట్ సే దట్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ అ పర్టికులర్ ఎగ్జామ్ అండ్ దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ అ పర్టికులర్ ఎగ్జామ్. కాకపోతే ఇక్కడ మనం చూస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 14 డిసెంబర్ 2020లో జరిగింది, 14 నుంచి 20 వరకు. సివిల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జనవరి 8 నుంచి జనవరి 17 జరిగింది. సో దెర్ ఇస్ నో మచ్ గ్యాప్. 1 month. ఐ మీన్ హార్డ్లీ 1 month. నో హార్డ్లీ 1 month కూడా లేదు. 20వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జస్ట్ 20 days. I mean, they are meritorious. That is what the results says. UPSC results. Yeah, so we need to take it for granted because ఇందాక లలిత్ కుమార్ గారు అన్నట్టు హ్యూజ్ టైం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చదివారు అనుకోవడానికి కూడా ఉంటుంది. కానీ ఈ కాంటెక్స్ట్ లో ఇట్ సీమ్స్ ఓన్లీ 20 days గ్యాప్ బిట్వీన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు ఐ మీన్ దెర్ షుడ్ బి అ ఇండిపెండెంట్ బాడీ వితౌట్ ఆల్ దీస్ ఇంటర్ఫియరెన్స్ అని లలిత్ కుమార్ గారు అంటూ ఉన్నారు. ఐ మీన్ మీరు చెప్పారు, ఐ మీన్ దిస్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ. రాజ్యాంగంలో ఉన్న 6 సంస్థల్లో ఇది ఒక సంస్థ విత్ హైయెస్ట్ ఇండిపెండెన్స్. Correct. Their terms and service conditions cannot be varied after they are appointed. But the question is how they are being appointed and who are being appointed to those posts. Because ఇవాళ మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే సార్ చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. దేర్ ఈస్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ అపాయింట్మెంట్స్. సో ఇటువంటి సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ లో చాలా కమిటీస్ ఏం చెప్పాయంటే ఒక కొలీజియం లాంటిది. ఐ థింక్ గవర్నమెంట్, అపోజిషన్, కోర్టు వాళ్ళు, హైకోర్టు వాళ్ళు ముగ్గురు కలిసి కామన్ మెంబర్స్ ని అపాయింట్ చేసినప్పుడు ఒక కన్సెన్సస్ ఉంటుంది కాబట్టి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తో అపాయింట్ చేసే వాళ్ళు తగ్గుతాయని చాలా కమిటీస్ చెప్పాయి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయదు అనమాట. ఐ మీన్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఆల్ ద పొలిటికల్ మ్యాండేట్. సో అక్కడ కాంటెక్స్ట్ ఏమొస్తుందంటే వాళ్ళు తర్వాత దే వుడ్ హ్యావ్ సమ్ దేర్ ఓన్ పొలిటికల్ కనెక్షన్స్ అండ్ దే వాంట్ టు సాటిస్ఫై సమ్ ఆఫ్ దోస్ కనెక్షన్స్ దట్ లీడ్స్ టు దీస్ థింగ్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక లలిత్ కుమార్ గారు చెప్పినట్టు అడ్మిషన్ రిక్రూట్మెంట్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్లు టోటల్లీ డిఫరెంట్. నీట్, జేఈ దే ఆర్ పార్ట్ ఆఫ్ అండ్ ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, డిఎస్పీ పోస్టులు ఇవి ఒక ఎత్తు. యోగేష్ గారు నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎంత పారదర్శకంగా ఆన్సర్ షీట్లను మార్కులు ఆన్సర్ షీట్లు ఇవ్వడం అనేది ఆ పద్ధతిని ఉపయోగించబట్టున్నారు. మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండరు ఆ పద్ధతి వాళ్ళకి ఉపయోగించేటప్పుడు అదే పద్ధతిని ఇక్కడ ఆన్సర్ షీట్ మీద ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి మీరు ఎందుకు ప్రకటించలేరని. సంవత్సరాలు కష్టపడిన విద్యార్థులకి తిరుపతిలో ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చేసి 5 మార్కులు 10 మార్కులు ఓకే నీకు ఇవే వచ్చినాయని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దే హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్ and they have to be more transparent because it is a constitutional body and చాలా అలిగేషన్స్ వస్తాయి వాళ్ళు ఒపెక్నెస్ క్రియేట్ చేసే కొద్దీ. ఇందాక పట్టాభి రామ్ గారు చెప్పిన అలిగేషన్స్, తర్వాత లలిత్ కుమార్ గారు చెప్పిన అలిగేషన్స్, ఇటువంటి పోవాలంటే ఐ మీన్ దేర్ హ్యాస్ టు బి అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ పర్టైనింగ్ టు దిస్ ఎగ్జామ్ ఇన్ పర్టికులర్. ఎందుకంటే మిగతా వాటిలో ఓఎంఆర్ షీట్లు మనకి తెలుస్తాయి ఎన్ని మార్కులు వచ్చాయి, మెరిట్ తెలుస్తుంది. కానీ ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. నేను ఒక ఆన్సర్ రాస్తాను, ఆ ఆన్సర్ ని లలిత్ కుమార్ గారు ఎవాల్యుయేట్ చేస్తే ఒకలాగా, పట్టాభి గారు ఎవాల్యుయేట్ చేస్తే ఒకలాగా, మీరు ఎవాల్యుయేట్ చేస్తే ఒకలాగా ఆన్సర్స్ ఇస్తారు, మార్క్స్ ఇస్తారు. సో ఆ వేరియేషన్ నాకు తెలియాలి అంటే నా ఆన్సర్ షీట్ నాకు ఇవ్వాలి. ఐ మీన్ ఇందాక పట్టాభి గారు ఒక జడ్జిమెంట్ కోట్ చేశారు, దాని తర్వాత కూడా లేటెస్ట్ గా మృదుల్ మిశ్రా అని సుప్రీంకోర్టు ఇంకో జడ్జిమెంట్ ఇచ్చింది, దాంట్లో క్లియర్ గా చెప్పింది ఆన్సర్ స్క్రిప్ట్స్ షుడ్ బి గివెన్ అని. సో ఐ మీన్ అది దాచిపెట్టే కొద్దీ మనకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది, దేర్ ఇస్ సంథింగ్ అని, క్యూరియాసిటీ పెరుగుతుంది, అనుమానాలు పెరుగుతాయి. Yeah, the entire truth is in the black box. None of us know what has really happened. None of us know. కొన్ని విషయాలు లైక్ పేపర్ల మీద ఆన్సర్ షీట్ లేకపోవడం, మార్కులు ఎక్సెల్ షీట్ లో వేయడం,
తర్వాత థర్డ్ పార్టీ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి 1వ తారీఖున వస్తే 28వ తారీఖు వరకు రిజల్ట్స్ రిలీజ్ చేయకపోవడము, చైర్మన్ గారిని పక్కన పెట్టడము, ఇటువంటి ఏంటంటే వీళ్ళ అలిగేషన్స్ కి ఇంకా ఎక్కువ బలం చేకూరుస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే మీరు అడిగిన దానికి స్పెసిఫిక్ గా దేర్ హ్యాస్ టు బి ద అపాయింట్మెంట్స్ టు ది మెంబర్స్ ఆఫ్ దిస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షుడ్ బి మోర్ ఈ కేసుని ఆర్గ్యూ చేసినప్పుడు మీరు కొంత స్టడీ చేసి ఉంటారు కదా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క బోర్డు అపాయింట్మెంట్లో లేదా రిక్రూట్మెంట్ బోర్డులో ఎవరు ఉంటారు, ఎలా ఉంటారు, ఎవరు చేస్తారు, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అది వెదర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఏపీ కేసు కాబట్టి ఏపీపీఎస్సీలో జరిగిన బోర్డు మెంబర్లను ఎలా తీసుకున్నారు, యూపీఎస్సీలో ఎలా ఉంది బ్రీఫ్గా? ఇక్కడ మనం యూపీఎస్సీ బోర్డ్ మెంబర్స్ చూస్తే యూజువల్ గా వాళ్ళు మోర్ క్రెడిబుల్ పీపుల్ ఉంటారు. క్రెడిబుల్ పీపుల్ ఇన్ ద సెన్స్ అకాడమిక్ గా ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎక్కువ ఉంటారు యూపీఎస్సీలో. దట్ ఈస్ వాట్ ఐ బీన్ అబ్జర్వింగ్ సిన్స్ 2010, నాట్ జస్ట్ ఇన్ దిస్ కేస్. అండ్ మన ఐపీపీఎస్సీకి వచ్చేసరికి పొలిటీషియన్స్ కి క్లోజ్ గా ఉన్న కొందరు మెంబర్లని ఒక అన్ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పోస్ట్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకు ఐ థింక్ ఏసీబీ రైడ్లు కూడా కొన్నిసార్లు జరిగినాయని విన్నాను. I don't remember, I don't recall exact name of the person on whom the ACB raids were conducted. But అటువంటి క్రెడిబిలిటీ లేనప్పుడు ప్రతి రిక్రూట్మెంట్ మీద మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది ఒకటే కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ 2011 ఆన్వర్డ్స్, 2011 గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 2016 లో కంప్లీట్ అయింది. 5 years. స్టూడెంట్స్ ఏం కావాలి? అప్పులు చేసి హైదరాబాద్ లో కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్. అవును, వాళ్ళకి ఏం కావాలి? దే హ్యావ్ టు బి సర్టనిటీ. సో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో క్రెడిబుల్ ఉన్న పర్సన్స్ లైక్ అకాడమిషియన్స్, అడ్మినిస్ట్రేటర్స్ తో పాటు పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ ఎక్కువ ఉంటున్నారు. దట్ నీడ్స్ టు బి రెడ్యూస్డ్ ఆర్ రిమూవ్డ్. నేను అందుకే ఇందా చెప్పాను కదా, ఒక కన్సెన్సస్ ఉంటే, అంటే కన్సెన్సస్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్, అపోజిషన్, జ్యుడిషియరీ, ఇలా ముగ్గురు కలిసి అపాయింట్ చేసే ఒక సిస్టమ్ ఏదైనా ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఒక సర్టనిటీ అనే ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ మీరు గమనిస్తే ప్రతి ఇయర్ ఒక ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఉంటుంది. ఓకే, మేము సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇప్పుడు పెడతాము, ఐఏఎస్ ఎగ్జామ్ ఇప్పుడు పెడతాము, లేకపోతే ఇంకొక ఎన్డీఏ ఎగ్జామ్ ఇప్పుడు పెడతాము. మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తారో వాళ్ళకే తెలియదు. పాపం అన్ఎంప్లాయీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? everyone can't sacrifice their livelihood or earning capacity for long duration. So that certainty అనేది లేదు. ఒక తెలుగు పేపర్లో ప్రిలిమ్స్ లో తెలుగు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ 55 వచ్చాయి. 150 క్వశ్చన్లు ప్రిపేర్ చేయాల్సిన ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ 55 తెలుగు అనువాద దోషాలతో తయారు చేసిందంటే I leave it to your efficiency అనేది ఎలా ఉంది అనేది I leave it. Yeah, constitutional wisdom. They say that. They comes to the court and say that, yeah, we are a constitutional body, therefore we can commit any mistake. ఇప్పుడు తెలుగు విద్యార్థులు ఏం కావాలి? 55 మిస్టేక్లు ఉంటాయి మన ఆంధ్రదేశంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మెయిన్స్ లో ఇష్యూస్, ఇన్ని ఇష్యూస్ ఎందుకు క్రాపప్ అవుతున్నాయి అంటే దర్ ఈస్ అన్ ఇంటర్ఫియరెన్స్. మనకు తెలియదు, ఎందుకంటే యాజ్ ఐ సెడ్, ట్రూత్ ఈజ్ ఇన్ ద బ్లాక్ బాక్స్. నన్ ఆఫ్ us know, we can only say some inferences or some leading points. రైట్. బ్లాక్ బాక్స్ ని ఎవరు డీకోడ్ చేయాలి? చేస్తే గీస్తే కోర్ట్ ఆఫ్ లా చేయాలి, లేదా అది ఇంకా రిక్రూట్మెంట్ మ్యాటర్స్ లో కోర్టు కూడా అన్నిసార్లు ఇంటర్ఫియర్ కావదు. There are certain limitations to courts also. Yeah, correct. They can't interfere in each and everything. They have to play within their four corners of the law. Right, Yogesh garu. Now coming to the point, పట్టాభి గారు, ఇప్పుడు అసలు విషయం మనకు వస్తుంది. బోర్డు మెంబర్స్, ఏపీపీఎస్సీ మెంబర్స్ ఈ మెంబర్స్, ఎందుకంటే వీళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ చైర్మన్ని ఎందుకు పనికిరాని ఒక డమ్మీ లాగా చేసే ప్రయత్నం చేశారు కూడా. ఆయన రిపీటెడ్గా చెప్పినా కూడా ఆయనని పనిచేయనివ్వలేదు. మొత్తం వీళ్ళ చేతులతో మెంబర్స్ని, సెక్రటరీని పెట్టుకుని వీళ్ళ చేతులతో నడిపించారు. ఆయన మొత్తుకున్నాడు, నేను ఆఫీస్కి వెళ్తుంటే కెమెరాలు పెట్టేశారు, నాకు అటెండర్ లేకుండా చేశారు అని. ఈ దుర్మార్గమైన స్థితిని చూసాం. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇందాక నేను ఆపాను, ఆ మెంబర్స్ ఏంటి అని. ప్లీజ్ గో హెడ్. యా, వికే గారు, ఇప్పుడు యోగేష్ గారు, లలిత్ గారు అంటే ఏపీపీఎస్సీ యొక్క కాంపోజిషన్ గురించి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ సంబంధించి, మెంబర్స్ యొక్క క్రెడెన్షియల్ సంబంధించి మాట్లాడారు. ఇవాళ నిజంగా ఎంత బాధాకరం అంటే అండి, ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థ అంటే ఒక కాన్స్టిట్యూషనల్
బాడీలోకి సోనీవుడ్ అనే ఒక పాస్టర్ గారు, సరే పాస్టర్ అవటం అదేం తప్పు కాదు, నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఆయన పైన కంప్లైంట్లు, ఫిర్యాదులు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR లో అనేక కంప్లైంట్లు ఫైల్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆయన నడుపుతున్నటువంటి నాజరత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ అనే ఒక సంస్థ పాల్పడుతున్నటువంటి అనేక చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు నమోదైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ APPSC మెంబర్ గా పెడతారండి. ఈయన చేసినటువంటి క్రైమ్స్ ఏంటో తెలుసా సార్? he was booked, complaints were filed against him for sharing details, pictures and stories of child victims of sexual harassment. అంటే అంతర్జాతీయంగా చైల్డ్ విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ వారి పిక్చర్స్, ఫొటోస్ అన్ని కూడా షేర్ చేసి వాళ్ళ పేర్లతో ఫారెన్ ఫండ్స్ డబ్బు గుంజే ప్రయత్నం చేసినటువంటి ఒక అత్యంత నీచమైనటువంటి క్యారెక్టర్. ఇట్ ఈస్ అ బిగ్ క్రైమ్ అండర్ సెక్షన్ 74 ఆఫ్ జువెనైల్ యాక్ట్ 2015. అటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి APPSC లో పెడతారండి. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక అర్హత ఏంటో తెలుసా VK గారు? ఆయన మన ది గ్రేట్ CID చీఫ్, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆడమన్నట్టల్లా ఆడుతున్నటువంటి ఒక తోలుబొమ్మ సునీల్ కుమార్ గారికి స్వయంగా మేనలుడు. అంటే ఇవాళ సునీల్ కుమార్ గారు ఎవరిపైన ఏ తప్పుడు కేసు పెట్టమంటే పెట్టేస్తా ఉన్నాడు, ఎవరిపైన ఏ FIR పెట్టమంటే ఆ FIR ఫైల్ చేస్తున్నాడు. కాబట్టి సునీల్ కుమార్ గారికి గిఫ్ట్ గా ఆయన మేనలుడైనటువంటి సోనీవుడ్ ఇవాళ చైల్డ్ అబ్యూజ్ కేసెస్ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి APPSC లో పెడతారండి. వీళ్ళు తప్పితే ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకెవరు దొరకలేదా ఇటువంటి క్రిమినల్స్ నా తీసుకొచ్చి APPSC లో పెట్టేది? ఇటువంటి వాళ్ళు ఉంటే ఇవాళ వ్యవస్థ ఎలా ఇంకెలా నడుస్తుంది VK గారు? ఇటువంటి క్యారెక్టర్స్ ఇవాళ పిల్లల పేర్లు చెప్పుకొని విదేశాల నుంచి ఫండ్స్ డ్రా చేసినటువంటి నీచుడు ఇవాళ ఉద్యోగాల అమ్మకానికి పెట్టడం ఏంటంటే గ్యారంటీ? తప్పనిసరిగా బేరం పెడతాడు. అదే చేశాడు ఇవాళ చైర్మన్ గారిని పూర్తిగా నియంత్రించేసి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటికి సహకరించడానికి ఒక IPS ఆఫీసర్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇటువంటి దిక్కుమాలిన మెంబర్స్, ఇటువంటి క్యారెక్టర్లెస్ పీపుల్ అందరూ కూడా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నారు VK గారు. దట్ ఈస్ ద హోల్ రీజన్. ఇటువంటి క్రిమినల్స్ అందరిని తీసుకొచ్చి APPSC లో పెట్టారు కాబట్టి వాళ్ళ దాని పరిస్థితులు అంత అధ్వానంగా తయారైంది. ఈ రకంగా బేరానికి పెట్టి వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి అందుకనే CBI ఎంక్వైరీ జరగాలి. ఇవాళ పిటిషనర్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఏదైతే అడుగుతున్నారో CBI ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారో జరగాలి. ఈ సోనీవుడ్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఈ సోనీవుడ్ వెనకుండా నడిపించింది ఎవరు? అసలు ఈ CID చీఫ్ సునీల్ కుమార్ కి సోనీవుడ్కి ఉన్నటువంటి నెక్సెస్ ఏంటి? ఇంకా ప్రభుత్వ పెద్దలు ఎంతమంది ఉన్నారు? ఎందుకని వాళ్ళ ఆన్సర్ షీట్స్ RTI యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పులున్నా కూడా ఆన్సర్ షీట్స్ ని బయట పెట్టకుండా ఎందుకు తొక్కుపెడుతూ ఉన్నారు? ఎందుకు ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు? CBI ఎంక్వైరీ జరగాలి. వేమనండి, ఆల్రెడీ కోర్టులో ఉంది కదా, కోర్టులో విచారణ కూడా పూర్తయి తీర్పు రిజల్ట్ లో ఉంది కదా. ఇప్పుడు చూడాలండి, వెరీ సూన్ దేర్ విల్ బి ఎ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఇస్ రిజర్వ్డ్. సో కాబట్టి కోర్టు కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుందనే మేము భావిస్తాం. ఇందాక ఎన్ని డీవియేషన్స్ పాల్పడ్డారో ఇవాళ అనేక సందర్భాల్లో కోర్టు CBI ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కోర్టు పర్యవేక్షణలో CBI ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అదే రకంగా అటువంటి తీర్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. అటువంటి తీర్పు వస్తేనే ఇవాళ ఇన్ని వేల మందికి న్యాయం జరుగుతుందన్న ఆశ కూడా ఉంటుంది VK గారు. రైట్. లలిత్ గారు, తెలివితేటల్ని, టాలెంట్ని, IQని, GKని ఇవన్నీ ఉంటేనే కదా గ్రూప్స్ అయినా UPSC అయినా ఇవన్నీ ఉంటేనే పాస్ అవుతారు. వీళ్ళే రేపు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. అది మండల స్థాయిలోనైనా, జిల్లా స్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా ఇవన్నీ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. వీటి విషయంలో కాంప్రమైజ్ అయినా, వీటి విషయంలో ట్యాంపర్ చేసినా, వీటి విషయంలో మ్యానిపులేట్ చేసినా మొత్తం సిస్టమ్నే మ్యానిపులేట్ చేసినట్టు కదా. ప్రజా వ్యవస్థనే, మొత్తం ప్రజా పరిపాలననే మ్యానిపులేట్ చేసినట్టు కదా. అంతే కదా. వ్యవస్థను మొత్తం చిందరవందర చేసి మొత్తం అంటే జరగాల్సిన దాన్ని జరగకుండా ఇంకో రకంగా చేయడం, అసమర్థుల చేత లేకపోతే సరైన స్కిల్స్ లేని వాళ్ళ చేత పరిపాలించేలాగా చేయడం అనేది ఎంత నష్టం సమాజానికి. డబ్బు సంపాదించడం, అవినీతి
సరే అది కొంతవరకు భరించగలుగుతున్నారు ప్రజలు, కానీ ఇది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది అర్థమయ్యేలాగా దీనివల్ల జరిగే నష్టాలన్నీ ప్రజలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? ప్రజలకు చెప్పడం కంటే ప్రజలు ఎట్లాగో వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటారండి. పరీక్షలు అంటే పరీక్షలు రాయాలని. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే యోగేష్ గారు, పట్టాభి గారు మీకో మాట చెప్తున్నా, రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ అత్యున్నత వ్యవస్థకు సంబంధించి పరీక్షా విధానాన్ని సపరేట్ చేయండి. ఆ పరీక్షా విధానము రిజల్ట్స్ వాటికి సంబంధించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇంకోటి అలౌ చేయకుండా ఒకటి చేయండి. ప్రజలు ఎప్పుడు ఆశతోనే ఉంటారు వెంకటకృష్ణ గారు. ప్రజలు కానీ స్టూడెంట్స్ అవును. కానీ ప్రభుత్వం అంటే అదొక భరోసా. ప్రభుత్వం అంటే ఒక పేరెంట్, అంటే తండ్రి లాంటి వాడు. అవును, తండ్రి లాంటి వాడు నన్ను తండ్రే మోసం చేస్తే ఇంకా పిల్లవాడు ఎవరికి తండ్రి చెప్పుకోవాలి? మోసం చేస్తే ఇంకా దాన్ని ఎవరు ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ప్రజలకు గవర్నమెంట్ లో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ సంబంధిత శాఖ మంత్రి కానివ్వండి, ఒక తండ్రి లాంటి వాడు. ఒక నోటిఫికేషన్ ఇస్తే నాకు ఉద్యోగాలు ఇస్తున్నాడని నమ్మకంగా వెళ్తారు. తండ్రి మోసం చేస్తే ఇంకా ఆ పిల్లోడు ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆశతోనే ఉంటారు. ఎన్నిసార్లు మీరు అన్యాయం చేయండి, ఎన్నిసార్లు మీరు కొట్టండి, ఎన్నిసార్లు తిట్టండి, కానీ మళ్ళీ తండ్రిని ఏ విధంగా అయితే చిన్నపిల్లోడు చూస్తుంటాడు అలాగే ఆశగా చూస్తూ ఉంటాడు ఈ ప్రజలు. కాబట్టి ప్రజల్లో మార్పు అనేది కొంతమంది స్వతహాగా ఉంటారు, కానీ ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ప్రజల కంటే ఈ వ్యవస్థలు ప్రభుత్వాలు మారినప్పుడు, ఇప్పుడు పటాభి గారికి చెప్తున్నా, నెక్స్ట్ మీరు వస్తే పటాభి గారు ఒకటి ఈ అత్యున్నత ఎగ్జామ్ పట్టాభి గారు వాళ్ళ పార్టీ వస్తే చెప్తున్నారు నిజమే. ఇప్పుడు భవిష్యత్తులో వస్తుందో రాదో వస్తే అనేది సెకండరీ, కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఇప్పుడున్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న అధికారులు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడున్న నిరుద్యోగ యువత ఏం నేర్చుకోవాలి? విద్యార్థులు నేర్చుకోవాలి? ఓవరాల్గా ఈ రాష్ట్రంలో నానా కష్టాలు అనుభవిస్తున్న ప్రజలు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇమ్మీడియట్ గా రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అసలు ఏపీపీఎస్సీలో ఏం జరుగుతుంది చెప్పి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ, ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అసలు ఏపీపీఎస్సీలో ఏం జరుగుతుంది, అసలు ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, ఏమిటి వ్యవస్థ, అతనికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా, తెలిసి జరుగుతుందా అని ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేసి దాని మీద విచారణ చేయిస్తే కనుక గత ఏదైనా తప్పులు ఒప్పులు జరిగినట్టు బయటపడితే దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి ప్రభుత్వానికి అవకాశం. అది వెంకటకృష్ణ గారు. రైట్. సీఎం గారి దృష్టికి అయితే తెలిసిందా తెలియదా? ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు ఇన్ఫర్మేషన్, ఆయనకి తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండకపోవచ్చు. దాని మీద చర్యలు తీసుకోవాలి. సీఎంకి తెలియకుండా ఏమీ జరగదు సార్. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఏ సీఎం అయినా సరే ఇటువంటి కీలకమైన నిర్ణయాలు, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఎవరైనా సీఎంకి తెలియకుండా జరగదు. ఏదో సామె చెప్తారా, శివుడాజ్యం లేనిదే సీఎం అయినా కుట్టదు అని. సీఎంకి తెలియకుండా ఏమీ జరగదు. అట్లా తెలిసి జరుగుతుందంటే ఎవరు ఏమి చేయలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 95% మనోళ్ళకే ఇచ్చాం వాలంటీర్ పోస్ట్ అని ఓపెన్ గా చెప్పారు. మరి తెలియకుండా జరుగుతుందా? అలాగే గ్రామ సచివాలయ కార్యదర్శులు ఇంకా ఇతర ఉద్యోగాల్లో ఇట్లాంటివి చాలా అవకతవకలు జరిగినాయి. దాంట్లో కూడా సేమ్ ఇలాంటి ఆరోపణలే వచ్చినాయి. నెత్తినోరు బాదుకున్నారు కొంతమంది. అక్కడైతే కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ చూపించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇవన్నీ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకి తెలియకుండా జరగవు. ఎప్పుడైతే యువత లేకపోతే విద్యార్థులు వీళ్ళు చైతన్యవంతులు అవుతారో, లేకపోతే ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఇలా పోరాడతారో అప్పుడు మాత్రమే సిస్టమ్ సెట్ అవుద్ది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ యోగేష్ గారు అండ్ లలిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పటాభి గారు మీరు ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇక ఆంధ్రప్రదేశ్లో